ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. రాబోయే 3 రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఊహించని మార్పులు అనేవి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. జరగబోయేది ఇదే. మరి రాబోయే 3 రోజుల్లో కుంభరాశి వారికి ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, వారు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకు ఏ సమస్యలు ఉన్నా గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగలేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు. మనం ఎక్కడున్నా సరే గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మనకి 24 గంటల్లోనే ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మీరు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. కాబట్టి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఈ గురువు గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. మీకు మంచి పరిష్కారం అందిస్తారు. మీకు మంచి రోజులు వస్తాయి. కాబట్టి గురువు గారిని సంప్రదించండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు కుంభరాశి వారు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఆ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాబోయే 3 రోజుల్లో కుంభరాశి వ్యక్తుల్ని గొప్ప అదృష్టం అనేది వర్ణించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం. ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చుని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. కుంభరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏంటో అంతా కలగలిపి చెప్పేస్తున్నట్టుంది కదూ. కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు. ఇప్పట్లో మీలో కొంతమందికి ఆల్రెడీ ఆ అదృష్ట గడియలు అనేవి ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మరికొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారికంగా కొన్ని మార్పులు అనేవి ఒక్కొక్కరికి ముందు ఒక్కొక్కరికి కొంచెం లేటుగా జరుగుతాయి. ఏదేమైనా సరే కుంభరాశి వారి యొక్క జీవితంలో రాబోయే 3 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే గనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది. ఈ క్రమంలో చాలా అద్భుతమైనటువంటి గ్రహాలు తమ కదలికల్ని మార్చుకోవడంలో ఆ మార్పు కుంభరాశిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాల్ని పొందుతారు. కాబట్టి కుంభరాశి వారికి రాబోయేటటువంటి కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాశిచక్రంలో 11వ రాశి కుంభరాశి. కనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శని. ఇకపోతే కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహజ్జాతకులుగా మారే అవకాశం రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. మీరు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇది ఎలా సాధ్యము అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని. ఈ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వలన మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారికి కలలో కూడా ఊహించిన అదృష్టం మనం ఎదుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వలన మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది. ఆమె వలన మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ వలన ఆమె మీ జీవితంలోకి రావడం వలన మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు తోడుగాను, మీకు చాలా సపోర్ట్గాను ఉంటుంది. దీనితో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది. దీనితో మీ దశ తిరిగి మీరు 4 తరాలు కూర్చుని తినే తరగనంత ఆస్తిని మీరు సంపాదిస్తారు. కుంభరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ ఒక్కసారిగా టోటల్గా మారిపోతుంది. మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారే తోకముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో మీరు కింగ్లా ఎదుగుతారు. అదేనండి, మీరు ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. డబ్బుకైతే ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాల్ని సాధించగలుగుతారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాలలో ఈ కుంభరాశి వారికి అడుగు పెట్టడం వలన అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు చేపట్టిన అన్ని పనుల్లోనూ విజయం సాధించగలుగుతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి.
ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నము కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు, దూరదృష్టి బాగా రాణిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు బాగా ఆశాజనకంగా మారుతాయి. గృహ, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీ ప్రయాణికి, విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ఈ యొక్క తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. కుంభరాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ తోబుట్టులతో సయోధ్య ఏర్పడుతుంది. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కృతం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు చక్కటి మలుపు తిరుగుతాయి. ఈ కుంభరాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమం అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. కుటుంబంలో 1-2 శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కృతం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వలన మీరు ఒక జాక్పాట్ కొట్టబోతున్నారు. అవును, ఆ స్త్రీ జాతకములోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలుకు తగిలినట్టుగా ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బుని చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి. ఉన్నప్పుడు డబ్బుని పొదుపుగా వాడుకుంటే కుంభరాశి వారికి డబ్బులకి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇకపోతే కుంభరాశి వారు వివిధ రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రకాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించడానికి, జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి కుంభరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే మీకున్న ఆల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కుంభరాశి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ జరిగి తీరుతాయి. లక్ష్మీదేవిని సూచిస్తూ శ్రీ స్తోత్రం పఠించండి. చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీరు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. ఇకపోతే మీరు తరచుగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోవుకి ఆహారం అందించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అంతా శుభమే కలుగుతుంది. ఇక దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కుంభరాశి వారికి ఉన్న అనేక రకమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవతారాధన చెయ్యండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు. డబ్బు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఈ రాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది. అదృష్టవంతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి కార్యక్రమాన్నైనా బుధవారం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇక శని, శుక్రవారాలు కూడా వీరికి సామాన్య ఫలితాల్ని అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం కుంభరాశి జాతకులకు కలిసి రాదు. అలాగే మీకు కలబోయే దుష్ప్రభావాల నుంచి విముక్తి కలగాలి అంటే బుధవారం ఉపవాసాన్ని పాటించండి. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పఠించండి. ఇవన్నీ మీలో మంచి మార్పుల్ని కలిగిస్తాయి. ఇకపోతే నల్ల నువ్వుల్ని దానం చేయడం వలన మీకు శని దోషం తొలగిపోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజల్ని నవలడం వలన శుభ ఫలితాలు వస్తాయి. ఇక శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీకు పొలిచి ఉన్న గండం, భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు. మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.
లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పబడుతోంది. చూశారు కదా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు రాబోతున్నాయో, వారి జీవితంలో ఏం జరగబోతుందో. మరి మీ రాశి కూడా కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు వీడియోస్ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఇలాగే మాకు సపోర్ట్ చేయడం వలన మేము ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి వీలు కుదురుతుంది. కాబట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.